మార్నింగ్ గైస్. ఈరోజు డే 4. 5:30కి లేచిన 10 minutes సైలెంట్గా కూర్చున్నా. ఇప్పుడు 5:40 అవుతుంది. అరౌండ్ 6:30కి మనం బయటికి వెళ్దాం. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్దాం. ఈరోజు జస్ట్ వాకింగ్ చేస్తా. స్టార్ట్ విత్ స్మాల్ అంటారు కదా, సో జస్ట్ ఈరోజు వాకింగ్ చేద్దాం. ఒక 2-3 days వాకింగ్ చేసి దాని తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేద్దాం. 6:44 అవుతుంది టైం. 1 hour టైం ఇంట్లోనే గడిపేసిన. ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది, అంతా చీకటి ఉండే. ఇంకా లేట్ చేయకుండా వాకింగ్ చేసేద్దాం. ఈరోజు నేను ఒక 5,000 steps చేస్తాను మినిమం. చూద్దాం. గైస్, విత్ ఇన్ 1 hour వాక్ చేసి వచ్చిన. కానీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినానో అంత ఐడియా లేదు. వెళ్ళి చూద్దాం. ఫోన్లో ఫిట్నెస్ యాప్ ఉంటుంది కదా, ప్రజెంట్ అయితే ఇంకా అప్డేట్ కాలే. 5,500 steps అయితే కంప్లీట్ అయినాయి. ఇంటికి వెళ్ళినాక చూద్దాం. జస్ట్ నౌ ఐ స్టార్టెడ్ Day 3 వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. నేను ఎడిటింగ్ చేయలేదు. Day 3 ఎడిటింగ్ నిన్న చేయలేదు. నైట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే బయటికి వెళ్ళేసి వచ్చిన. అండ్ ఈరోజు Day 4. Day 3 ఎడిటింగ్ ఇప్పుడు చేస్తున్నా. ఒక 2-3 hours కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:55 అవుతుంది టైం. గైస్, ఈ ఆకు ఓమాక్ అంటారంట. దగ్గు తక్కువ అవుతలే అని చెప్పేసి మా అమ్మ నాకు ఇది ఇచ్చింది. ఎట్లా తింటారు గైస్ నాకు అర్థం కావు. తినాల్సిందే అంతే. దోశ. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10:30 అవుతుంది. 10:30. ఈరోజు కూడా టైం బ్రేక్ అయింది. డైలీ ఇంప్రూవ్ అవుదాం. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచిన. డైలీ ఇంప్రూవ్మెంట్ పెంచుదాం. ఫైనల్గా ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ కూడా అయిపోయింది. టైం వచ్చేసి 1:38 అవుతుంది. ఐ విల్ షో ఇన్ మొబైల్. 1:38 అవుతుంది. అండ్ ఇప్పుడు లంచ్ చేసేసి మన ఆర్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేసి అది ఇది కాదు, కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు 100% కంప్లీట్ చేసేద్దాం. గైస్, ఫైనల్గా ఇలా ఉంది. ఇది మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా అవుట్ ఆఫ్ 10కి రేటింగ్ ఇవ్వండి. దిస్ ఈజ్ ఆర్ట్ వర్క్ అండ్ ది పేపర్ చినిగిపోయింది గైస్.
కష్టపడి వేసింది ఇట్లయితే